ముఖ్యమైన రోజు. ఎప్పుడో 1609వ సంవత్సరంలో జన్మించిన మరి వీరబ్రహ్మం గారి జన్మదినం ఈరోజు. కాబట్టి ఈరోజు మనం ఆయనని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తలుచుకొని వారి యొక్క జ్ఞానాన్ని పొందుతూ మరి వారి యొక్క అతనిచ్చిన జ్ఞానాన్ని ఈరోజు మనం తెలుసుకుంటూ మరి విగ్రహాన్ని పెట్టుకొని పూజలు చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మనం ఆయన యొక్క జ్ఞానం అదే చెప్పిండు ఆయన మనకి. ముఖ్యంగా నన్ను పూజించడం కంటే ముఖ్యమైనది నా ఆత్మ జ్ఞానాన్ని ఎవరైతే తెలుసుకొని ఆచరిస్తారో వాళ్ళే నాకు ఇష్టమా అని చెప్పిండ్రు. కాబట్టి వాళ్ళకి ఇష్టమైన పనిని మనం చేసిన రోజు వాళ్ళకి మనం ఇష్టమవుతాం. అందుకని మనం ఈరోజు చేస్తున్న పని ఏంటంటే వారి జ్ఞానాన్ని మరొకసారి మనం దాదాపు 10 రోజుల నుంచి తెలుసుకుంటున్నాం. కాబట్టి ఇంకా ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, మరి ఎంతో శక్తివంతమైన రోజు ఈరోజు. ఇలాంటి కాలాలలో ఎన్నో పండగల రూపంలో, పబ్బాల రూపంలో మనకెన్నో ముఖ్యమైన దినాలు, అందులో ఇదొకటి. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు ఒక వీరబ్రహ్మం గారి రూపంలో మరి భూమి మీదకి అవతరించిన రోజు. కాబట్టి ఇప్పటికి మనకు ఆయన 400 సంవత్సరాల పైనే ఆయన జన్మదినము మరి జరుపుకుంటున్నారు. కానీ ఎవరు కూడా అతనిచ్చిన జ్ఞానాన్ని ఆచరణ లేదండి. మరి మనము కనీసం తెలిసిన వాళ్ళమన్నా ఈ యొక్క ఆచరణ అనేది మనం చేద్దాం. కాబట్టి మరి వీరబ్రహ్మం గారు అంటే బ్రాహ్మణ కులంలో అనేటి ఎన్నో ఉంటాయి. అందులోనే బ్రాహ్మణులకు సంబంధించి అందులో ఎన్నో భాగాలు ఉంటాయి. అందులో కమ్మరని, కుమ్మరని, అలా కమ్మరి వాళ్ళని, అట్ల కమ్మరి వాళ్ళని, మరి వీళ్ళందరూ కూడా దానికి సంబంధించిన వాళ్ళే. వాళ్ళ కోసమే కాదు, అసలు కులం కోసం మతం కోసం అన్నదేమీ కాకుండా చక్కగా మనకి అందరికీ అందాలన్న ఉద్దేశంతో మరి వీరబ్రహ్మం గారు కులము మతం అన్న విషయాన్ని తను తొలగించాలి, అందరూ ఒకే తత్వము అన్న ఉద్దేశంతో మరి జ్ఞానాన్ని అందించింది. కాబట్టి మరి ఆ కులంలో జన్మించిన వాళ్ళు కూడా ఎవరు కూడా పాటించడం లేదండి. అది ముఖ్యమైన బాధాకరమైన విషయము. మరి ఆ కులంలో జన్మించకపోయినా ఆయన కులం మతం అనేది ఏం చెప్పలేదు. కాబట్టి మనమైనా ఆచరించాలి. కాబట్టి మరి మనిషి భూమి మీదకి అసలు రావడానికి కారణం అనేది ఏంటిది, అసలు మీదకి వచ్చినాము అన్నది మనకు ఒక 2 మాటలు చక్కగా చెప్పిండు. మరి ఏం చెప్పిండు? మరి వీరబ్రహ్మం గారు 10 రోజుల నుంచి మనం జ్ఞానం తీసుకుంటున్నాం. అంటే ఒక మనిషి భూమిపైకి తన యొక్క బుద్ధిని, ఆత్మని శుద్ధి చేసుకోవడానికి ఈ భూలోకానికి రావడం జరుగుతుంది. ప్రతి మనిషి కూడా తన యొక్క బుద్ధి అంటే తర్వాత ఆత్మని శుద్ధి చేసుకోవడానికి వచ్చి, శుద్ధి అయిన తర్వాత పూర్ణాత్మగా ఎదగడానికి ప్రతి మనిషి ఈ భూలోకానికి వస్తున్నాడు. కానీ ఈ భూలోకానికి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మర్చిపోయి మన బంధాలలో ఇరుక్కొని మనం వచ్చిన లక్ష్యం మర్చిపోయి ఆ లక్ష్యాన్ని నెరవేర్చక ఆత్మశాంతి లేక మరి మరణిస్తున్నాం. కాబట్టి ఎవరైనా చనిపోగానే ఆత్మశాంతి అని 2 నిమిషాలు మౌనం పాటించినంత మాత్రాన ఎప్పటికీ ఆత్మకు శాంతి కలగదండి. అందుకని ఒక తండ్రి పిల్లల్ని చదివించేటప్పుడు మరి ఆ పిల్లలు చదువుకొని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తున్నప్పుడు ఆ పిల్లాడు చదివి జాబ్ సంపాదించుకున్నప్పుడే ఆ తండ్రికి నిజమైన ఆనందం ఎలా కలుగుతుందో, అలాగే వీరబ్రహ్మం గారు కూడా ఒక పరమాత్మ స్థితిలో ఉండి ఒక గురువుగా భూమి మీదకి వచ్చి మరి మనందరం కూడా ఈ ఆత్మ జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని పొంది ప్రతి ఒక్కరూ ఆత్మశుద్ధిని చేసుకొని ఆత్మకు మనశ్శాంతి కలిగించి ఆత్మశుద్ధి చేసుకొని పూర్ణాత్మగా ఈ భూలోకంలో ఎదిగి మరి మనం వెళ్ళాలి అన్న ఉద్దేశంతో భూమికి వచ్చాం. మరి అటువంటి పనులు ఎవరు చేయట్లేదు, ఒక ఋషులు, మునులు, యోగులు తప్ప మరి మామూలు మనిషి ఎవరు కూడా ఆ వైపు రావట్లేదు. కాబట్టి మరి ఆ బాధ అనేది తప్పకుండా భగవంతునికి మన వల్ల జరుగుతుంది. కాబట్టి అలా జరగకూడదని ప్రతి యుగంలో ఎందరో సద్గురులు
మరి భూమి మీదకి అవతరించడం జరిగింది. కాబట్టి మన ఆత్మని శుద్ధి చేసుకోకుండా అశాంతితో చనిపోయినప్పుడు ఆత్మ శాంతించక పైలోకాలకి వెళ్లకుండా ఉన్నప్పుడే ఏదో మనం 2 నిమిషాలు మౌనం పాటించినంత మాత్రాన ఆత్మకు శాంతి కలగదు. ఆత్మకు శాంతి కలగాలంటే ప్రతి ఒక్కరూ భూమి మీద ఆత్మకు సంబంధించిన ఆహారాన్ని ఇవ్వాలి. ఆత్మకి ఆహారం ఏంటంటే ధ్యానం ఒక్కటే, యోగం ఒక్కటే. అది భగవద్గీతలో చెప్పబడింది. కాబట్టి యోగం అంటే ధ్యానము, ఆత్మ పరమాత్మ కలయికని యోగం అంటాం. కాబట్టి ఎవరైతే ధ్యానం చేస్తూ మనం ఎదుగుతూ ఎవరైతే ఆత్మలోకాలకి వెళ్లకుండా ఆగిపోయిన ఆత్మలకి ఎవరైతే చక్కగా ఆత్మ జ్ఞానాన్ని అందిస్తూ వారిని సహాయం చేస్తామో ఇదంతా కూడా ఎక్కడ యత్నం చేసినా కూడా ఆ శక్తి అనేది ఆత్మలోకాలకి వెళ్లకుండా ఆగిపోయిన ఆత్మలకి అనేది అందుతుంది. కాబట్టి ఈ జ్ఞాన యజ్ఞము ధ్యాన యజ్ఞము ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మనకి ఏం జరుగుతుందంటే చాలా వరకు ఆత్మలు ఘోషిస్తున్న ఆత్మలకి చాలా చక్కగా ఎనర్జీ వెళ్ళి మరి వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్ళడానికి మనం కారణం కావాలి. కాబట్టి మనం ప్రతి రోజు కానీ రోజుల తర్వాత ఒక నెల రోజులు సంవత్సరాలు ఇలా చేస్తూ యజ్ఞాలు చేస్తూనే ఉండాలి. కాబట్టి మరి మనం ఎందుకు వచ్చినామంటే ఆత్మశుద్ధి కోసం. మరి ఆత్మశుద్ధి అనేది ఎప్పుడో ఒకసారి చేసుకునేది కాదు. ప్రతిరోజు నిత్యము శరీర శుద్ధి ఎలా చేస్తున్నామో, శరీరానికి భోజనం ఎలా పెడుతున్నామో, శరీరానికి నిద్రను ఎలా ఇస్తున్నామో అలాగే ప్రతిరోజు కూడా మనం ఆత్మకి చక్కగా మనం శుద్ధి చేసుకోవడానికి ఒకటి స్వాధ్యాయము, ఒకటి సజ్జన సాంగత్యము, ఒకటి ధ్యానము, ఈ మూడింటి వల్ల ఆత్మశుద్ధి అనేది కలుగుతుంది. ఫస్ట్ ధ్యానం చేయనంత ఓన్లీ ధ్యానం చేసినంత మాత్రాన సరిపోదు. వాళ్ళు యోగుల గ్రంథాలు అంటే భగవద్గీతను ఒకటే తీసుకుందాము, మరి మిగతా ఎన్నో ఉన్నాయి. అలాగే మనకి సజ్జన సాంగత్యం, కాస్త సత్యం తెలిసిన వాళ్ళతో ఎప్పుడైతే ఈ మూడింటిని మనం నిత్యం ఎప్పుడైతే పాటిస్తామో తప్పకుండా ఆత్మశుద్ధి అనేది కలుగుతుంది. కాబట్టి అప్పుడు మనం భూలోకానికి వచ్చిన ఈ యాత్ర ప్రయాణం, ఇప్పుడు మనం యాత్రలు తిరుగుతామండి. యాత్రలు తిరిగేటప్పుడు ఏం చేస్తాం, కొన్ని డబ్బులు తీసుకొని వెళ్తాం. డబ్బులు తీసుకొని వెళ్ళి డబ్బులు అయిపోయిన తర్వాత యాత్రల నుంచి తిరిగి ఇంటికి ఎలా వచ్చేస్తామో అలాగే ఇక్కడికి మనం కొన్ని పుణ్యకర్మలతోని పాపకర్మలతోని భూలోకానికి రావడం జరిగేది. మనం ఎందుకంటే మనం చేసిన పుణ్యకర్మలు పాపకర్మలు మనమే అనుభవించాలి. కాబట్టి వాటిని తీసుకొని మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పుణ్యకర్మ ఎప్పుడైతే అయిపోతుందో, ఆ పాపకర్మని ఎప్పుడైతే అనుభవిస్తావో, జ్ఞానం ద్వారా ఎప్పుడైతే దగ్ధం చేసుకుంటావో అప్పుడు మనం ఈ ఒక కర్మయోగము, కర్మభూమి అనేది, మాయాలోకం అనేది వదిలిపెట్టి మన సొంత ఇంటికి యాత్రల నుంచి మన ఇంటికి వచ్చినట్టుగా మనం కూడా భూలోక యాత్రకి రావడం జరిగింది. అందరూ మరి ఈ శరీరంతో మరి ఇంటి నుంచి ఒక పుణ్యక్షేత్రానికి, ఒక శక్తి క్షేత్రానికి వెళ్ళడానికి తీర్థయాత్ర అంటాం. అక్కడికి వెళ్ళడానికి కారణం దైవ దర్శనం అంటారు. మరి ఆత్మ పైలోకాల నుంచి భూలోకానికి యాత్రకు వస్తుంది. ఆ యాత్రలో మరి ఆత్మ పరమాత్మని తెలుసుకోవడానికి వస్తుంది. చూడండి ఎంత దగ్గర సంబంధం ఉందో. ఇక్కడ ఇంటి నుంచి మామూలుగా వెళ్తున్న మనిషి దైవ దర్శనం కోసమని శక్తి క్షేత్రానికి ఎలా వెళ్తున్నామో అలాగే ఆత్మ తన ఉన్నత లోకాలు సత్యలోకం నుంచి ఆత్మలోకం నుంచి ఈ భూలోకానికి మాయాలోకంలో వచ్చి ఈ మాయని అంటించుకోకుండా ఎవరైతే ఉంటారో, మాయ అంటకుండా ఉండాలంటే ఆత్మజ్ఞానం తప్ప వేరే అవకాశం లేదని మనకు బ్రహ్మం గారు చెప్పడం జరిగింది. మరి మాయ అంటకుండా ఉంటూ ఈ ఆత్మ జ్ఞానంతో ఆత్మ మరి శుద్ధి జరిగి పరమాత్మగా ఎదిగినప్పుడు మన భూలోక యాత్ర అనేది ముగిసిపోతుంది. అప్పుడు కదా మనం ఈ భూలోక యాత్రని వదిలిపెట్టి మనం పైలోకాలకి వెళ్ళాలి. ఆ మధ్యలో మనం ఎప్పుడైతే దానికి సమయం ఇవ్వకుండా ప్రాపంచికానికి సమయం ఇస్తామో అప్పుడు నువ్వు వచ్చిన భూలోక యాత్ర వృధా అయింది. ఇప్పుడు చూడండి, తిరుపతికి వెళ్ళి మనం తీర్థయాత్రలని తిరుపతికి వెళ్ళి షిరిడీకి వెళ్ళినాము. కానీ తీర్థయాత్రలో తెలియకుండా మనం ఏదో పేకాటాడో, కళ్ళు తాగో, లేకపోతే చూదమాడో, ఇంకేదేదో వేస్ట్ గా వ్యసనాలకి బయటకు వెళ్ళి ఏ తీర్థయాత్రలకి వెళ్లకుండా మనం వాపస్ వస్తే ఎలా జరుగుతుందో అలాగే మన ఆత్మ కూడా ఈ భూలోకానికి వచ్చిన పనిని ఎవరు సక్రమంగా చెయ్యట్లేదు. కాబట్టి ఆత్మలోకాలలో ఆత్మలు ఘోషిస్తున్నాయి, ఆత్మలోకాలకి వెళ్ళట్లేదు. కాబట్టి భూలోకాలకి రావడానికి శరీరం లేదు,
ఆత్మలోకాలకి వెళ్ళడానికి ఆత్మ జ్ఞానము లేదండి. ఆత్మ జ్ఞానము లేకపోతే మధ్యలో ఆగిపోయి మరి ఘోషిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి తృప్తి అనేది ఉండాలి, సరి అయిన కోరికలు ఉండాలి. సరికాని కోరికల వల్లనే ఆత్మ తృప్తి చెందక అశాంతితో మరి ఇక్కడనే ఉండిపోతుంది. కాబట్టి మనం ముఖ్యంగా ఈ భూలోకానికి రావడానికి కారణం ఇదండి. మరి ఇంత సత్యము మనకి ఇక్కడ 2 మాటలలో చెప్పిండు, కానీ నేను చక్కగా వివరించి మీకు అర్థమయ్యే రీతిలో మరి చెప్పడం జరుగుతుంది. దాన్ని మనం మర్చిపోకుండా ఏదో వింటున్నామా అంటే వింటున్నాం అన్నట్టు కాకుండా ఎప్పటికీ మన మైండ్లో ఉండేలాగా, జీవితాంతం ఆచరించేలాగా మనం ఎందుకు వచ్చిన మా పని తప్పకుండా చేసుకోవాలి. చేసుకునేటప్పుడు ఏమవుతుంది అంటే కొన్ని బంధాలు ఉంటాయి, మనకి సమాజంలో ఉన్నాం కాబట్టి అవన్నీ అడ్డం వస్తూ ఉంటాయి. అవన్నీ అడ్డం వస్తున్నాయి కదా అని చెప్పి మనం వాటికి భయపడి ఏం చేస్తామంటే వెనకడుగు వేస్తాం. వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పి ఎప్పుడైతే వెనకడుగు వేస్తారో ఇంకా మిమ్మల్ని దేవుడు ఎందుకు రక్షిస్తాడో ఆలోచించండి. అందుకనే బంధాలలో ఇరుక్కోకుండా నేను బంధంలో ఇరుక్కోకుండా ఆత్మ జ్ఞానానికి ప్రాముఖ్యత ఇస్తా అని చెప్పి కడుపులో ఉన్నప్పుడే మనం ప్రమాణం చేస్తాం. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోయి బంధాలకి ప్రాముఖ్యత ఇస్తున్నాం. కాబట్టి బంధాలకు ప్రాముఖ్యత ఇవ్వద్దని కాదు, అందులో ఇరుక్కోవద్దు. మన ఆత్మ జ్ఞానానికి ఈ సమయం ఆత్మ జ్ఞానానికి అని మీరు ఎప్పుడైతే కేటాయించుకుంటారో ఆ టైంలో మనం దానికే ఉపయోగించుకోవాలి. ఒకవేళ పొరపాటున ఆ టైం మరి బంధంకి ఉపయోగించాలంటే అక్కడ మీరు ఆత్మ జ్ఞానాన్ని ఆ బంధాలకి మీరు వివరించి చెప్పండి. ఆ టైం మీరు సద్వినియోగం చేసినట్టు అవుతుంది. ఎందుకంటే ఒక టైం అనేది ఎప్పుడు మనకి ఏ టైం ఎట్లా వస్తుంది అనేది చెప్పి రాదు. కాబట్టి ఇప్పుడు మనకు ఒక సమయంలో ఎవరో వచ్చిండ్రు సడన్ గా, వాళ్ళకి చక్కగా దీన్ని వివరించండి, మీరు సద్వినియోగం చేసుకున్నట్టు అవుతుంది. అందుకని మనం ఆత్మ జ్ఞానానికి సంబంధించి సమయం ఎక్కువ ఇవ్వాలి. బంధాలలో ఇరుక్కొని వాళ్ళు ఏమనుకుంటారో అని వెనకడుగు వేసినప్పుడు మనం ఎప్పటికీ ముక్తి మోక్షం పొందమండి, ఆత్మశుద్ధి కలగదు. కాబట్టి మరి మనం ఆత్మలోకాలకి ప్రయాణం పూర్ణాత్మగా ఎదగాలి, ఎన్నో లోకాలు చూడాలి. మరి 14 లోకాలు ఉన్నాయి, కింద 7 లోకాలు, మీద 7 లోకాలు, మధ్యలో ఉన్నాం మనం. మధ్యలో ఉంది నేర్చుకోవడానికి. కాబట్టి మరి నేర్చుకోవడానికి వచ్చినప్పుడు నేర్చుకోవాలి, కానీ నేర్చుకోవట్లేదు, ఏదో వింటున్నామో వదిలిపెట్టేస్తున్నాం. కాబట్టి విని మననం చేసిన వాళ్ళకి తప్పకుండా, శ్రవణం చేసిన వాళ్ళకి చూడండి, పరీక్షితు మహారాజుకు కేవలం సాధన చేయడానికి టైం లేకుండా ఆయన 7 రోజుల్లో మరణం ఉంది అని చెప్పినప్పుడు ఆయన ఏం చేసిండండి? సుఖ మహర్షి దగ్గర శ్రవణం అంటే ఆత్మ జ్ఞానానికి సంబంధించి సరిపోయే జ్ఞానాన్ని 7 రోజుల్లో తను అసలు ఎంత శ్రద్ధతో విన్నాడండి. ఆ విన్నదాన్ని చక్కగా మననం చేసుకుంటూ అప్పుడు తను తెలుసుకున్నాడు పూర్తిగా జ్ఞానాన్ని. చూడండి, శ్రవణం ద్వారా కూడా మనం ఆత్మ వైపు ఎప్పుడైతే వస్తామో ఆయన చక్కగా నిరూపించి చూపించాడు. మనం శ్రవణం చేసి మననం చేయకున్నప్పుడు అది పూర్తిగా వ్యర్థం అండి. అందుకని తప్పకుండా ఏదైతే మనం నేర్చుకుంటున్నామో వింటున్నామో ఆ విన్నదాన్ని తప్పకుండా మళ్ళా లోపల మననం అంటే ఏదైతే విన్నామో చక్కగా ఇంటికెళ్ళి మననం చేసుకొని తప్పకుండా మళ్ళీ దాన్ని ఆచరించినప్పుడు చక్కగా మనకి మోక్షం అనేది వస్తుంది. అలా మనకి 9 రకాల నవవిధ భక్తులు అనేది ఉంటుంది. అది మళ్ళీ మనం తర్వాత క్లాస్ లో నేర్చుకుందాం. కానీ ఈ రోజు ఏంటంటే మనకి 4 యుగాలు ఉంటాయండి. మరి మనకు వీర బ్రహ్మం గారు వచ్చిన యుగం పేరు కలియుగం. కాబట్టి మరి మనకు కలియుగం అయిపోయి ఇప్పుడు దాదాపు 5124-25 సంవత్సరాలు కంప్లీట్ అయిందని మనం మొన్నటి తెలుసుకోవడం జరిగింది. మరి మనకి కలియుగంలో మరి 4,32,000 అంటే కలియుగము ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అంటే 4,32,000. ఇది అన్నింటికంటే తక్కువ సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మనకు కృతయుగము, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని 4 యుగాలు ఉంటుంది. ఈ 4 యుగాలలో కృతయుగము అన్నింటికంటే ఎక్కువ కాలం ఉంటుంది, సత్యయుగం. దానికి తర్వాత అంటే మనకి ఇప్పుడు చూడండి, మనకి కలియుగము 4,32,000 కాలం ఉంటుంది. దానికి డబుల్ మనకి ద్వాపర యుగం ఉంటుంది. అంటే 8
4,64,000. చూడండి, అన్ని సంవత్సరాలు ఆ యుగాన్ని పరిపాలించింది శ్రీకృష్ణుడు. 8,64,000. దాని ద్వాపర యుగాన్ని కలియుగాన్ని కలపండి. ఈ మూడింటిని కలిపితే మనకి త్రేతాయుగం. త్రేతాయుగం ఇంకా పెద్దది. మనం ఇక్కడ 6 అడుగులు ఉంటే వాళ్ళు అప్పుడు 11 అడుగులు 19 అడుగులు ఇలా ఉండేవారు. అంటే మనకు 6 అడుగులే అప్పు పెద్ద గొప్ప అనుకుంటాం. కానీ తర్వాత వారు ఒక్కొక్క యుగాన్ని బట్టి ఇన్ని సంవత్సరాలు చూడండి. ఇప్పుడు మనకి రాముడు రావణాసురుని సంహరించిన తర్వాత 11,000 సంవత్సరాలు తాను రామరాజ్యాన్ని పరిపాలించిండు. ఆ రామరాజ్యం పరిపాలించింది ఎందరో పరిపాలించిండ్లండి. కానీ అయోధ్యకి పేరు వచ్చింది రాముని వల్లనే. రామరాజ్యం అంటేనే అయోధ్య. అంతకుముందు తాతలు ముత్తలు తండ్రులు కొడుకులు ఎందరో అది పరిపాలించిండ్రు. కానీ ఇప్పటికీ ఏం చెప్తారు అయోధ్య అంటే రామరాజ్యం. అంత చక్కగా తను స్వయంగా దేవుడు కాబట్టి మరి ఒక మామూలు మనిషిగా భూమి మీదకి వచ్చి ద్వాపర యుగంలో మరి ఎన్ని సంవత్సరాలు చూడండి. అది 12,96,000 సంవత్సరాలు మనకి ద్వాపర యుగం. చూడండి, కలియుగం 4 లక్షల, చూడండి ఎంత తక్కువ, 32,000. అంటే ఇప్పటికి మనకి ఎంత అయిపోయింది? 4,32,000కి 5,125 సంవత్సరాలను తీసేయండి. మనకి వీర బ్రహ్మం గారు వచ్చి దాదాపు 400 పైగే అయింది. అంటే 1600 మనకి 8వ సంవత్సరంలో వచ్చిన వీర బ్రహ్మం గారు ఇప్పటికి 400 సంవత్సరాల పైన అయింది. అంటే ద్వాపర యుగం మన కలియుగం స్టార్ట్ అయ్యి భగవద్గీత వచ్చి మనకి 5,125 సంవత్సరాలు అవుతుంది. అంటే ఇంకా మనం ఎంత కాలం ఉన్నామో, ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఇంకెన్నో అనుభవించాల్సినవి ఉన్నాయి. కాబట్టి మరి ఈ కలియుగము కేవలం మరి బాధలతోని కష్టాలతోని మనం చేస్తున్న ఎందుకు మరి ఇదంతా జరుగుతుంటే ప్రతి ఇంట్లో రాక్షస గుణాలతో మనుషులు ఉన్నారు కాబట్టి. ప్రతి ఇంట్లో ఈ కలియుగంలో ఎలా ఉన్నారంటే ప్రతి ఇంటిలో, అంటే ఇప్పుడు చూడండి ద్వాపర యుగంలో త్రేతాయుగంలో రావణాసుడితో పాటు ఇంకెందరో ఉంటే రాముడు భూమి మీదకి వచ్చి మరి వారందరినీ సంహరించిండు. కాబట్టి ఓకే పర్వాలేదు, ఒకరు ఇద్దరు రాక్షసులు ఉంటారు కాబట్టి సంహరించిండు. కానీ కలియుగంలో ప్రతి ఇంట్లో రాక్షస గుణాలతో మనుషులు ఉన్నప్పుడు ఎంతమందిని వధిస్తాం, ఎంతమందిని సంహరిస్తాం? అప్పుడు యుగంలో ఎవరు ఉంటారు? యుగం ఎందుకు అవసరం పడుతుంది? పరిపాలించాలి కదా. అందుకని వారిని సంహరించడం కాదు, వారి అజ్ఞానాన్ని సంహరించాలని చెప్పి వీర బ్రహ్మం గారు భూమి మీదకి జన్మ తీసుకోవడం జరిగింది. అందుకని ప్రతి ఇంటిలో రాక్షస గుణాలతో ఉన్న మన గుణంని మార్చడానికి వీర బ్రహ్మం గారు వచ్చింది. అవతారం మనిషిది కానీ మన గుణం రాక్షసుది. ఎందుకంటే కలి పరిపాలిస్తున్నాడు కాబట్టి మరి ఇలా ఇంటింటిలో ప్రతి ఒక్కరు రాక్షస గుణాలతో కలియుగంలో ఉన్నారు కాబట్టి హింస ఎక్కువ జరుగుతుంది, అవమానాలు ఎక్కువగా, దోపిడీలు దొంగతనాలు అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి అది గుణం వల్లనే జరుగుతుంది. కాబట్టి గుణాన్ని మార్చేది జ్ఞానం కాబట్టి అందుకని ప్రతి ఒక్కరిని సంహరించాల్సింది శరీరాన్ని కాదు, వారి యొక్క మనసుని, వారి యొక్క మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించడానికి మరి జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, కాల జ్ఞానాన్ని అందించిన మహానుభావుడు మరి కలియుగంలో మహావిష్ణువు మరి వీర బ్రహ్మం గారుగా భూమికి మరి వచ్చిన రోజు అంటే ఈ రోజు. అందుకనే ప్రతి ఒక్కరి జీవితంలో కులము మతము భేదము అన్నది ఏది లేకుండా నేర్పించిండు. కానీ అప్పటి మంది ఆయన ఉన్నంత కాలమే నేర్చుకున్నాం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జ్ఞానం అంతా మళ్ళీ వృధా అవుతుంది. కాబట్టి అందుకే తెలిసిన వాళ్ళు తెలిసినట్టుగా మనమన్నా కనీసం ఆ యొక్క కులాన్ని మతాన్ని పక్కకు పెట్టి మరి జ్ఞానం వైపు వచ్చి హింసని పక్కకు పెట్టి అహింసా మార్గంలో మనం ఎప్పుడైతే ఉంటామో చక్కగా మరి వీర బ్రహ్మం గారి యొక్క ఆత్మ జ్ఞానం వైపు మనం ఎప్పుడైతే వెళ్తామో కలి మాయ అనేది అంటదు అని చక్కగా వివరించిండు. కాబట్టి మరి 4,32,000 అంటే ఇంకా 4 లక్షల ఎన్నున్నాయి చూడండి. ఇంకా మనము 4,32,000కి వెళ్ళి మనం 5,120 సంవత్సరాలు జీవించిన ఇంకా 4 లక్షల చిల్లర మనం కలియుగంలో మరి ఎన్ని బాధలు అనుభవించాలి? మనం ఎంతకాలం ఉంటామో అంత కాలం అనుభవించకుండా ఉండాలి అంటే మన కలియుగంలో ఎంత కాలం ఉన్నా సరే మన కలి మాయలో ఇరుక్కోకుండా మనకి ఏ బాధలు అంటకుండా, అంటే చూడండి కలియుగంలో ఉన్నా కూడా మరి
బాధలు, కష్టాలు, కన్నీళ్లు అంటకుండా ఉండడం కోసమే ఆత్మజ్ఞానాన్ని కృష్ణ భగవానుడు గాని, వీరబ్రహ్మం గారు గాని మరి మనకు ముందే అందించింది. కాబట్టి ఆ ఆత్మజ్ఞానం ఎప్పుడైతే మనము తెలుసుకొని ఆచరిస్తామో ఈ కలియుగంలో ఉన్న వాళ్ళకి కూడా ఏ బాధలు, రోగాలు, కష్టాలు అనే దుఃఖం అనేది లేకుండా మరి ముక్తి వైపు వెళ్తారని చక్కగా వివరించడం జరిగింది. కాబట్టి మనకు కలియుగంలో ఉన్నా కూడా ఇది సొల్యూషన్, ఇది మార్గము, ఇది దుఃఖంని తొలగించే మార్గము అని మనకి చక్కగా మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ వీరబ్రహ్మం గారి ఆత్మజ్ఞానాన్ని గాని, భగవద్గీతని గాని, భాగవతాన్ని గాని, పురాణాలు గాని, శాస్త్రాలు గాని, ఉపనిషత్తులు గాని, ఇంకేదైనా సంపూర్ణ రామాయణం గాని ప్రతిదీ మనకు ఎలా బతకాలి, ప్రతిదీ ఆత్మ వైపు వెళ్ళడానికి. కాబట్టి వాటన్నింటిని మనం నేర్చుకోవాలి. మరి ఇంత ముఖ్యమైన దినం ఈ రోజు. అలాగే మనకి ద్వాపర యుగము మరి 8 లక్షల చూడండి 64,000 సంవత్సరాలు. అలాగే మనకి 12,096 త్రేతాయుగం, 17,28,000 సంవత్సరాలు మనకి కృతాయుగం, 17,28,000 అంటే చూడండి సత్యయుగము అనేది అక్కడైతే ఎందరో మహానుభావులు అసలు చెప్పుకోవడానికి అంత లెక్కలేనంత గురువులు, లెక్కలేనంత విష్ణుమూర్తి, లెక్కలేనంత అవతారాలు ఎత్తిండు. బట్టి దశావతారాలే కాదండి, దశావతారాలని చెప్పేసింది. కానీ దశావతారాలు చాలా ముఖ్యమైనవి కాబట్టి వాటి నుంచి నేర్చుకుంటారని చెప్పింది. కానీ దశావతారాలే కాకుండా కృతాయుగంలో కూడా చక్కగా మరి అన్ని అవతారాలు ఎత్తడం జరిగింది. మరి 17 లక్షల మనకి 28,000 ఆ సంవత్సరం కృతాయుగం, త్రేతాయుగం ఏమో 12,96,000, 8,64,000 ద్వాపరయుగం. మరి కలియుగం మనకు చాలా తక్కువ అండి. అన్నిటికంటే హైయెస్ట్ సత్యయుగం ఉండే. సత్యయుగం తర్వాత తగ్గింది. తర్వాత మనకి తర్వాత అన్ని యుగాలు. ఇప్పుడు మనం ఒక ఇల్లు కడుతూ ఉంటే చూడండి, ఫస్ట్ స్లాబ్ ఎలా ఉంటుందంటే హైట్ గా ఉంటుంది, అంటే బాగా ఎత్తుగా ఉంటుంది. తర్వాత రెండో స్లాబ్ వేసినప్పుడు కొంచెం తగ్గిపోతుంది, మూడో స్లాబ్ వేసినప్పుడు ఇంకా కొంచెం తగ్గిపోతుంది. అలాగే అలా ఎలా తగ్గుతూ ఉంటుందో అలాగే మన యుగాలు కూడా ఫస్ట్ యుగం అనేది ఎక్కువగా, తర్వాత యుగాలన్నీ తక్కువగా ఉంటాయి. మరి ఈ మాత్రం యుగాలలో మనం ఏ 100 సంవత్సరాలు బతుకుతామో మరి ఈ 4 యుగాలు కలిపితే మరి ఒక మహాయుగం అంటారండి. చూడండి, బ్రహ్మ మనని సృష్టించిన బ్రహ్మ ఎంత గొప్పవాడో మనకు అర్థం కావాలంటే ఈ 4 యుగాలు కలిపినా కూడా ఒక మహాయుగం అవుతుంది. మరి ఈ మహాయుగము అనేది ఏదైతే ఉన్నదో 71 మహాయుగాలు కలిపితే మనకి ఒక మనువు అనేది అవుతుంది. అలా మనకి 14 మనువులు కలిపితే, అంటే ఒక మనువు అంటే ఏంటంటే ఒక మహాయుగాలు, 71 మహాయుగాలు, ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అలా 71 మహాయుగాలను కలిపితే ఒక మనువు అంటే ఏంటంటే వారు ఒక మనిషిగా, మనువు అంటే మానవుడు, అలా జన్మించి మానవులందరినీ మంచి వృత్తిలోకి తీసుకురావడానికి 14 మంది భూమి మీదకి జన్మించాలంట. అది 14 మంది అంటే ఒక్క మనువు అంటే ఒక పగలు అన్నట్టు బ్రహ్మకి. అంటే ఎన్ని యుగాలు కలిస్తే బ్రహ్మకి ఒక్క పగలైందో చూడండి. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడంటే బ్రహ్మతత్వము అందాలి అంటే నువ్వు ఎంత సూక్ష్మంగా ఉన్నావు. మనము ఈ ఒక్క యుగంలోనే ఉన్నాము. అంటే ఈ యుగంలో మనం 4 యుగాలలో ఉన్నామా లేదా తర్వాత సంగతి, కానీ ఈ ఒక్క యుగములో మనం ఉండి ఈ అన్ని ప్రాపంచిక విషయాలకన్నింటికి మనం ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తున్నాం. కానీ అసలు ఈ యుగాల గురించి తెలుసుకుంటే మనం ఎంత అణువుగా పరమాణువుగా ఉన్నామో. మరి ఇన్ని యుగాలు 71 మహాయుగాలు, 4 యుగాలు కలిపితే ఒక్క మహాయుగం అవుతుంది. మరి 71 మహాయుగాలు కలిపితే ఒక మనువు అవుతుంది. ఆ మనువు అంటేనే బ్రహ్మకి ఒక పగలంట. మనకు ఒక పగలు ఇప్పుడు ఎలా గడిచిపోతుందో బ్రహ్మకి అన్ని యుగాలు అయిపోతేనే ఒక పగలు. అలాంటి మళ్ళీ 15 మనువులు కలిపితే ఒక రాత్రి. అంటే ఇలా మనకి 29 మనువులు కలిపితే ఆయనకు ఒక్క రోజు అవుతుంది బ్రహ్మకి, మనని సృష్టించిన బ్రహ్మకి. మరి అటువంటి
బ్రహ్మకి ఇవన్నీ మనకి ఎంత సూక్ష్మంగా ఉన్నాయో చూడండి. జ్ఞానం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది తెలుసుకోవడానికి. ఇది అంత డీప్ నాలెడ్జ్. ఇది తెలుసుకోవాలంటే ఎంత ఎత్తుకో ఎదిగితే తప్ప ఇది అర్థం కాదు. ఈ యుగాల గురించి మనకేం అర్థమైతలేదు. మనం ఈ యుగంలో ఉన్నాము, ఎలా ఉండాలో తెలియట్లేదు. మరి 4 యుగాల గురించి మనం జ్ఞానం తెలుసుకుంటే ఒక్క మహాయుగం గురించి తెలుసుకున్నట్టే. కానీ 71 మహాయుగాలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకోవాలంటే ఇంకెంత జ్ఞానం కావాలి మనకి. ఎంతో జ్ఞానం పొందితేనే తప్ప మనకి మోక్షం అనేది రాదు. మరి మనకు వచ్చిన కాస్త జ్ఞానం ఎట్లాంటిదంటే అసలు కనిపించని రేణువు, ఉసికే రేణువు అంత మాత్రమే మనం సంపాదించుకున్నామండి జ్ఞానం. మనం ఏమనుకుంటామంటే 4 మాటలు మాట్లాడేసరికి మనకి ఎంతో వచ్చింది అనుకుంటాం, కానీ ఇంకా మనకి ఏమీ తెలియదు, ఏమీ రాలే. మనం ఆత్మలం అనుకుంటున్నాం, కానీ ఆత్మలాగా జీవించట్లేదు. కేవలం ఆత్మలాగా నువ్వు ఎప్పుడైతే జీవించి దేన్ని అంటించుకోకుండా, ఎవరికి ఏ లొల్లి ఇబ్బంది కలిగించకుండా ఎప్పుడైతే జీవిస్తావో, ఆత్మస్థితిలో జీవించాలి అంటే ఎంతో బుద్ధి, సహనం, ఓర్పు అనేది కావాలి. ఎంతో జ్ఞానం కావాలి దానికి. మరి అటువంటి జ్ఞానం పొందడానికి మనకి ఎన్ని సంవత్సరాలు, ఎన్ని జన్మలు పట్టిందో ఆలోచించండి. మరి ఆ మహానుభావుడు బ్రహ్మకి ఎన్ని యుగాలు కలిపితే, ఒక పగలు ఇన్ని యుగాలు కలిపితే, మరి ఒక రాత్రి, ఒక్క రోజు కావాలి అంటే ఆయనకి ఎన్నో యుగాలు పడుతుంది. మరి అటువంటి బ్రహ్మ మనల్ని సృష్టించిండు అంటే మనం ఎంత గొప్పలం ఆలోచించండి. అటువంటి గొప్పదైన మనం చిన్న చిన్న వీటికి మరి ఇబ్బంది పడుతూ, చిన్న చిన్న వీటికి మనం అన్ని ద్వేషాలు పెంచుకుంటున్నాం. కాబట్టి మరి తెలుసుకున్నప్పుడన్నా మనం ఆచరిద్దాము. మరి ఆచరించాలి అంటే మరి వీర బ్రహ్మం గారు కూడా చక్కగా మనకి ఏం చెప్పిందంటే, నేను అసలు కేవలం నేను హిందూననే కాదు, నేను ముస్లింని కూడా, నేను బ్రహ్మని కూడా, నేను విష్ణువుని, నేను అన్ని నేనే అని చక్కగా మనకి వివరించిండు. ఇంకొక 10 నిమిషాలు ఉందండి, మరి టైం తీసుకుందాము. ఆ 10 నిమిషాల తర్వాత క్లోజ్ అవుతుంది. మరి ఇక్కడ మనకేం చెప్తుందంటే వీరబ్రహ్మం గారు, అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని నేనే అంటే వీరబ్రహ్మం గారు విష్ణుగా వచ్చిండు. మరి విష్ణుమూర్తి ఎవరు అంటే మరి ఈ సృష్టిని నడిపించేవాడు. కాబట్టి అంటే మనకి అసలు ఈ సృష్టిలో మొత్తానికి రూపము, నామము, రూపము లేని ఒక శక్తి, ఒక చైతన్యము అది ఏదైతే ఉందో దాన్నే విరాటు బ్రహ్మ అంటాము. మరి ఆ విరాటు బ్రహ్మ అంటే మనల్ని సృష్టించిన బ్రహ్మ కాదండి. మనం సృష్టించిన బ్రహ్మకి ఎన్నో యుగాలు కలిపితే ఒక రోజు అయినట్టు. మరి అలాంటి ఇంకా ఎంతో కల్పిస్తే తప్ప మరి మూల విరాట్ అనే విశ్వశక్తి అనేది ఉంటుంది. ఆ విశ్వశక్తిని మనం ధ్యానం ద్వారా పొందుతున్నాం. కాబట్టి నేను చెప్తున్నంటే ఈ అఖిలాండ కోట బ్రహ్మాండాన్ని మొత్తాన్ని నేనే అన్నింటినీ నేనే సృష్టించిన, నేనే అన్నింటినీ నాశనం చేస్తున్నా. చక్కగా భగవద్గీతలు ఇచ్చిండు. సృష్టించింది నేనే, అంతం చేసేది నేనే, నడిపించేది నేనే. అందుకే మనం ప్రతిదానికి ఇది జరుగుతుంది నా జీవితంలో అంటే మనం నిమిత్త మాత్రంగా ఉంటే తను చూసుకుంటానని చెప్పింది. అంటే ఇది నేను చేస్తున్నా, నా వల్లనే అవుతుంది అన్నప్పుడు నీకేమి అది పొందలేవు. నువ్వు నిమిత్త మాత్రంగా అన్ని పరమాత్మనే చేస్తున్నాడు, చూసుకుంటాడు అని చెప్పి మనం వదిలిపెడితే మరి మనకి పరమాత్మ అనేది హెల్ప్ అనేది జరుగుతుంది. కాబట్టి మరి పరబ్రహ్మమి నేనే, దేవుణ్ణి నేనే, దేవ గణాలని నేనే, దేవుళ్ళ గణాల యొక్క వాహనాలు నేనే. అసలు ఏం చెప్తున్నాడో చూడండి. సృష్టిలో ఉన్న ప్రతిదీ నేనే అంటున్నాడు. సృష్టిలో ఉన్న ప్రతిదీ అదేది కదా మనకి శ్లోకం చెప్తున్నాడు. మనం ఎప్పుడు ఆ శ్లోకం గురించి ప్రతిసారి నేర్చుకున్నాం. అన్నింటిలో ఉన్నది నేనే కాబట్టి అన్నీ నేనే అని చెప్తున్నాడు. మరి అన్నీ నేనే అయినప్పుడు, అంతటా నేనే ఉన్నప్పుడు అందరము మనం దేవుళ్ళమే అవుతాం. కాబట్టి అన్ని మతాలలో అవతరించింది. ఇదొక విషయం మంచిగా చెప్తున్నాడు. ఇంకా అన్ని మతాలలో చక్కగా నేను అవతరించి పంచభూతాల శక్తిని నేనే అంటే ప్రతి ఒక్క మతంలో నేనే పుట్టినా. అక్కడ మతంలో ఉంది, ఇక్కడ మతంలో ఉంది నేనే. ఏ మతాన్ని మనం అసహించుకుంటామో నన్ను అసహించుకున్నట్టే అని చెప్తున్నాడు. కులము, మతము అన్నది మీరు విభేదం ఎప్పుడైతే చూపిస్తారో మీరు భగవంతుని విభేదించినట్టే. అంత చక్కగా చెప్తున్నాడు. ఈ అఖిలాండ బ్రహ్మాండంలో మొత్తం నేనే అయి ఉన్నాను. కాబట్టి మనిషిని చూడాలి కానీ కుల మతాలు అనేది వద్దు అని చెప్తున్నాడు. కాబట్టి ఎందుకంటే అందరిలో కూడా నేనే ఉన్నాను. మరి ప్రతి మంగళోడిలో, ప్రతి చాకలోడిలో కూడా నేనే ఉన్నాను. ప్రతి దాంట్లో నేనే ఉన్నాను. కాబట్టి నన్ను సర్వతేజయుక్తంగా
మా బ్రహ్మని నేనే, ఈశ్వరుని నేనే, వీర బ్రహ్మంగాన్ని నేనే, ప్రతి అవతారాన్ని దాల్చింది నేనే, నవగ్రహాలలో ఉన్న తేజస్సుని నేనే. మనకే కష్టం వచ్చినా చాలండి, మనం ఒక్కటే తలుచుకోవాలి, అంతా పరబ్రహ్మ ఈశ్వర తత్వము. నేను చేసుకున్న కర్మను బట్టి నాకు వచ్చింది కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్ చేసినప్పుడు సగం కర్మ పోతుందండి, అంటే ప్రాయశ్చిత్తం. తప్పుని తెలుసుకొని మనం ఎప్పుడైతే ప్రాయశ్చిత్తం చేసుకుంటామో సగం కర్మ పోతుందని చెప్తున్నారు. ప్రాయశ్చిత్తం చేసుకొని ఇంకోసారి దాన్ని చెయ్యకుండా మనం జాగ్రత్త పడి ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు, అప్పుడు ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటావో పూర్తి కర్మ పోతుంది. ఇంకోసారి చేయకుండా ఉన్నప్పుడు సత్యం తెలుసుకొని క్షమాపణ అడిగినప్పుడు, ఎప్పటికీ మనకి ఏ కష్టం వచ్చినా ప్రతిదానికి భగవంతుని నిందించకుండా, ఎవరిని నిందించకుండా మనమే చూసుకోవాలి. కాబట్టి మరి అంత చక్కగా మరి ఆయన వివరిస్తున్నాడు. మరి అన్ని కులాలలో అంటున్నాడు, ప్రతి కులంలో నేనే ఉన్నాను అంటున్నాడు, ప్రతి మతంలో నేనే ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ కులము మతము అనేది లేదండి. ఎందుకంటే నేను వ్యవసాయం చేస్తే ప్రతి వ్యవసాయంలో పండిన గింజ తోటి వారికి కావాలి కాబట్టి మనకి వ్యవసాయదారులను పేరు పెట్టిండు. మిగతా వేరే వస్తువుని తయారు చేయడానికి వారిని నియమించినప్పుడు ఆ వస్తువుని తయారు చేసేటప్పుడు ఆ వస్తువు పేరుతో సహా అక్కడ కులం, అతని పేరు కులంతో పిలిచింది తప్పగానే అతని కులం అది కాదండి. కులం అనేది ఒకటే, మానవ కులం, దైవ కులం. మతం అనేది అసలు లేనే లేదు. అంటే కులము అంటే దైవ కులం ఒకటే ఉంది అని చెప్తున్నాడు బ్రహ్మం గారు. ఎందుకంటే నేను అన్ని కులాలలో ఉన్నాను, లేని కులంలో నేను లేను. అందుకే కదా మరి యమధర్మరాజు సాక్షాత్తు మరి ఒక మాదిగ కులంలో, అంటే నేను కులం లేదని చెప్తున్నా కాబట్టి నేను ఒక మనిషిగా వచ్చినా అది మీరు నేర్చుకోవాలి. నేర్చుకోలేకపోతే మనం వీర బ్రహ్మం గారిని అవమానించినట్టే అవుతుంది. అంటే మాదిగా తక్కువ కులాల్లో అని మనం ఎప్పుడైతే మనం పక్కకు పెట్టి వారిని కూడా ఆత్మస్వరూపులుగా మనం ఎప్పుడైతే భావించి వాళ్ళని కూడా చక్కటి పలుకులతో మరి ఆత్మజ్ఞానం వైపు మనం తీసుకొస్తామో వీర బ్రహ్మం గారి దయనే, అందరి దయ అనేది మన మీద కలుగుతుంది. అప్పుడే మనకి మాయ అనేది అంతదండి. మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం ఉండాలి అంటే మన ఇల్లు శుద్ధిగా ఉండాలి, మనం శుద్ధిగా ఉంటే, ఇంతే. శరీరం ఇల్లు శుద్ధిగా ఉంటే కాదండి, ఇది శుద్ధిగా ఉండాలి, హృదయం శుద్ధిగా ఉండాలి. అప్పుడే కదా లక్ష్మీదేవి నీ దగ్గర, జ్ఞాన సరస్వతి నీ దగ్గర నిలయం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గ్రహించాలి. గ్రహించినంతసేపు వేస్టే. ఇంకొక విషయం ఏం చెప్పిందంటే నన్ను పూజించాల్సిన అవసరం లేదు అన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? వీరబ్రహ్మం గారి గుడులు కట్టి మఠంలు కట్టి పూజిస్తున్నాం. మరి ఆయన ఏం చెప్పిండు? నేను నేర్పిన మార్గంలో రండి అంటున్నాడు. అదేది లేదంటే ఎక్కడుంది అసలు? ఆయన నేర్పిన మార్గం ఎవరు ఆచరిస్తున్నారు? ఈ రోజు వారి జన్మదినం కదా. మరి వీరబ్రహ్మం గారి జన్మదినం రోజు మనం ఏం చేసినాం? అసలు ఏం చేయడం లేదు. మరి ఎంతో జ్ఞానాన్ని, ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం ఆచరిస్తూ పంచుతామో ఆయనని పూజించిన కంటే గొప్పది అని చెప్తున్నాడు. మన విగ్రహాలు పెట్టుకొని, ఫోటోలు పెట్టుకొని, దీపాలు పెట్టి, అగరబత్తులు పెట్టి నైవేద్యం వండితే వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చేది వాళ్ళు ఇచ్చిన వీరబ్రహ్మం గారికి నచ్చుతుంది. కాబట్టి మనం బాగుపడాలి, ప్రపంచాన్ని బాగుపరచాలి అంటే ఆత్మజ్ఞానము ఒకటే. కాబట్టి మనము ఆత్మకి ఇంపార్టెంట్ ఇవ్వాలి, విగ్రహానికి కాదు. మరి మన ఊర్లో ఉన్నా కూడా ఈరోజు లాభం లేకుండా ఉంది. ఏదో దీపం పెట్టి పూజలు చేస్తాం, అది ఎప్పటికీ వీరబ్రహ్మం గారికి నచ్చదు. ఆయన చేసినది ఒకటే, చెప్పింది ఆత్మజ్ఞానమే. కాబట్టి దాన్ని మాత్రమే మనం ఆచరించాలి. అందుకని చెప్తున్నాడు కదా, మరి ప్రతి కులంలో నేనే ఉన్నాను, అన్ని కులాలలో అన్ని ప్రాంతాలలో ఉన్నాను. ఇక్కడ మనకి 5 దేవుళ్ళు వీరబ్రహ్మం గారితో భూమి మీదకి వచ్చి చక్కగా మరి కులంగాని కులంలో పుట్టి చక్కగా యమధర్మరాజు మరి మాదిగ కులంలో ఉట్టి చేయించిండు. బ్రహ్మం గారు బ్రహ్మ కులంలో, మరి ఒక శివుడు ముస్లిం కులంలో. అంటే ముస్లిం, హిందూ, మాదిగా ఇది అంతా ఏమి అనేది ఉండదు, లేదు అనేది నేర్పించడానికి వాళ్ళందరూ మరి భూమి మీదకి వచ్చిండ్రు. కాబట్టి మనం మనిషిని చూద్దామండి, మనిషిలోని బాధని చూద్దాం. ఆ బాధని తొలగించడానికి మన జ్ఞానాన్ని మాత్రమే అందిద్దాం. కాబట్టి మనం చేసే ప్రయాణం చాలా గొప్పది. మరి ఆ ప్రయాణం అందరూ చేయరండి, అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు. కాబట్టి మరి అర్హతని పొందిన మనం గొప్ప వాళ్ళం. కాబట్టి గొప్ప వాళ్ళం అని చెప్పి కొమ్ములు తెచ్చుకోవద్దు. మరి మనలో ఉన్న గొప్పతనాన్ని మన 10 మందికి పంచాలంటే మన లోపల ఎంతో సహనము, హృదయ ఔదార్యం కావాలి.
కాబట్టి మరి మనము చక్కగా అందరికీ అందించుదాము, ఆచరిద్దాము. ఓకే అండి, మరి ఈరోజు క్లాస్కి మనం ఎండింగ్ చేద్దాము. మీరేమన్నా డౌట్స్ ఉంటే అడగండి. మరి ఈరోజు మనం హలో మేడం మేడం ఓకే తల్లి, టైం అయిపోతుంది. మేడం 2-3 నిమిషాలు టైం ఉంది కాబట్టి మీరేమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. క్లాస్ అర్థమైందా? క్లాస్ మేడం ఒక్క నిమిషం ఎటు వాపస్ కట్ అవుతుందమ్మా. అదే క్లాసు మేడం ఇట్లా ఇక అంటే క్లాస్ నుంచి ఎటు చూడకుండా అట్లా మంచి అర్థమైంది మేడం. మీరేం మాట్లాడుతుందో వినిపించట్లేదు. మంచి అర్థమైంది మేడం క్లాస్. మేడం ఒక్కటి చాలా బాగా మంచి రోజు అదే శరణాగతి అని అన్నదానికి మేము ఎన్నో అంటే ఒక్కొక్క తీరు మాట్లాడుకున్నాం. అయితే ఒక్కసారి చెప్పండి అని. ఏం వినిపిస్తలేదమ్మా. శరణాగతి అని చెప్పి